అమర్ అమర్ డోర్ ఓపెన్ చేయి అమర్. అమర్ డోర్ రావట్లేదు మనోహరి, స్ట్రక్ అయింది. ఎన్నిసార్లు స్ట్రక్ అవుతుంది? లోపల ఏం చేస్తున్నారు? మిస్ అమ్మ నేను ఇరుక్కుపోయాం. పొద్దున్నే ఆ కేర్ టేకర్ నీ రూమ్ లోకి ఎందుకు వచ్చింది? నాకు కాఫీ తీసుకొచ్చింది. ఇద్దరం కలిసి ఇప్పుడే కాఫీ తాగాం. స్ట్రక్ అయిపోయిందని సార్ చెప్పారు కదండి. రాథోడ్ బాగా స్ట్రక్ అయింది, బలంగా ఇరుక్కుంది. అయ్యో అలాగా సార్? అయ్యో అమర్ లోపల నుంచి ట్రై చేయి అమర్. ఇప్పటి వరకు చేశాను, రావట్లేదు మనోహరి. సరే మేమే ఏదో ఒకటి చేస్తాం. రాథోడ్ నువ్వు త్వరగా వెళ్ళి తాళాలు రిపేర్ చేసేవాడిని తీసుకునిరా. ఇంత పొద్దున్నే ఎవరు వస్తారండి? ఎవరో ఒక తలకు మాసిన వెధవని తీసుకునిరా. ఏం వాళ్ళకి మీరు తలంటుతారా? మైండ్ యువర్ లాంగ్వేజ్ రాథోడ్. మీరు తలక మాసినోళ్ళని తాళాలు చేసేవాళ్ళనంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకు వచ్చింది గొడవ? ఓ నీతో చెప్పి వేస్ట్. నా దగ్గర తాళాలు గుర్తుంది, అది తీసుకొని వచ్చి నేనే ట్రై చేస్తా. అమ్మా యాదమ్మా నీకెందుకమ్మా? సార్ లోపలంతా ఓకేనా? నేను ఓకే రాథోడ్. మిస్ అమ్మే టెన్షన్ అవుతుంది. ఏం కాదులే సార్. అరే బయట నుంచి మనోహరి ట్రై చేస్తానంటుంది కదా, మళ్ళీ నువ్వెందుకు ట్రై చేస్తున్నావు? ఇంత తాళాలు గుర్తెక్కడదండి? ఇలాంటిదేదో జరుగుతుందనే ముందు జాగ్రత్తగా తెచ్చి పెట్టుకున్నాను. ఈ ముందు జాగ్రత్త ఏదో మీ సొంత విషయాల్లో ఉండుంటే ఈ పాటికి మీకు పెళ్ళయి 2-3 పిల్లలు పుట్టుండేవాళ్ళు. భలే చెప్పావు రాథోడ్, నేను అదే అనుకుంటున్నాను. షట్ అప్. ఈ తాళాలతో ట్రై చేయి రాథోడ్. అలాంటి దొంగ తాళాలతో ట్రై చేయటం నాకు అలవాట్లేదులేండి, మీరే చేసుకోండి. అంటే నాకు అలవాటు ఉందనా? అందుకేగా అంతలా గుర్తు చేసుకొచ్చారు. మనోహరి అయిందా? లేదా అమర్, ఎన్ని తాళాలతో ట్రై చేసినా రావట్లేదు. నేను ముందే చెప్పాను కదా, గట్టిగా పడిపోయింది డోర్ని, ఇక రాదు. ఎందుకు రాదు నేను కూడా చూస్తాను. పట్టుకో.
ఏం చేస్తున్నారండి? డోర్ ని ఢీ కొడతాను. హా? సార్, మనోహర్ గారు డోరు బద్దలు కట్టుకుని లోపలికి వస్తున్నారు. మీరు ఎదురుగా ఉంటే పక్కకు తప్పుకోండి. అవునా, పద. అటెలు. వామ్మో! అయ్యా బాబోయ్! మనోహర్ గారు, మనోహర్ గారు డోర్ బద్దలు కొట్టుకొని వచ్చారు. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. అరే మనోహరి, మనోహరి, ఆర్ యు ఆల్ రైట్? ఆ డోర్ నేను బయట నుంచి ఢీ కొడితే ఓపెన్ అయిందా, లేక నువ్వు లోపల నుంచి ఓపెన్ చేసావా అమర్? లేదు మనోహరి, లోపల నుంచి నేను మిస్ అమ్మ ట్రై చేశాం. డోర్ రాలేదు. నువ్వు గుద్దితేనే వచ్చింది. ఓకే, డోర్ ఓపెన్ అయింది కదా, నేను జాగింగ్కి వెళ్ళొస్తాను. అమర్, నీకు కనీసం నన్ను పైకి లేపాలని కూడా అనిపించట్లేదా? ఓ ఐఎమ్ సారీ మనోహరి. కదమ్మా, మనోహరిని కాస్త పైకి లేవు. నేను వద్దంటే విన్నావా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. పొద్దున్నే నీ దరిద్ర మొహం చూడడం వల్లే ఇలా అయ్యింది. ఇంకెప్పుడు పొద్దున్న నీ వెద మొహం చూపించుకో. పదావు. మిసమ్మ కిక్.